ఫైనల్గా ఈరోజు రియల్మీ ఇండియాలో రియల్మీ 3ని లాంచ్ చేసింది. ఇది లాస్ట్ టైం వచ్చిన రియల్మీ 2కి సక్సెస్ అనమాట. సో దీంట్లో వీళ్ళు మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 3GB ప్లస్ 32GB వేరియంట్ 8999 దగ్గర పెట్టారు. అలాగే 4GB ప్లస్ 64GB వేరియంట్ 10,999 దగ్గర పెట్టారు. ఇవి రెండు కూడా మనకి మార్చి 12వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్లోకి వీళ్ళు తీసుకురానున్నారు. ఇక 9,000 బడ్జెట్లో దీన్ని తీసుకోవచ్చా లేదా, దీనికి ఏదైనా కాంపిటీషన్ ఉందా లేదా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ప్రైస్ టు పెర్ఫార్మెన్స్ విషయంలో రియల్మీ కూడా కొంచెం పర్లేదు, బాగానే మంచి స్పెసిఫికేషన్స్తో తక్కువ ప్రైస్ దగ్గర తీసుకొస్తుందని చెప్పవచ్చు. షామీ తర్వాత పర్లేదు అనిపించుకునే బ్రాండ్ ఇదే ప్రజెంట్గా మన ఇండియాలో కొంచెం మంచి కాంపిటీషన్ కూడా ఇస్తుంది మిగతా వాళ్ళకి. ఇక లాస్ట్ టైం వచ్చిన రియల్మీ 2 తర్వాత వీళ్ళు టోటల్గా అప్గ్రేడ్ అయితే చేయలేదు, కానీ కొంచెం పర్లేదని చెప్పాలి. మనకి 9,000 బడ్జెట్లోనే మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో ఒక మంచి ఫోన్ని తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ మనకి షామీ రెడ్మీ నోట్ 7 అక్కడ లాంచ్ అయిపోయింది. అది కాకుండా దీనికి కొంచెం కాంపిటీషన్స్ వేరే కంపెనీల నుంచి కూడా ఉన్నాయి. అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 లాంటివి ప్రైస్ కట్ చేసి మనకి అరౌండ్ మనకి అదే బడ్జెట్లో ఉన్నాయి. సో అందుకని రియల్మీ 3 అనేది ఒక ట్రూ సక్సెస్ అయితే ఖచ్చితంగా కాలేదేమో అనేది నా అభిప్రాయం. కానీ ఖచ్చితంగా కొంచెం సేల్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు లాంచ్ ఈవెంట్లో కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. దానివల్ల కొంచెం రియల్మీ 3కి అయితే సేల్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళు ఈ రోజు నుంచే బూట్ లోడర్ అన్లాకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు. అలాగే మనకి కెమెరా టు API కూడా ఎనబుల్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి దాన్ని ఎలా ఎనబుల్ చేయాలనేది వాళ్ళైతే ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. అంటే డైరెక్ట్గా మనకి కెమెరా టు API అనేది ఎనబుల్ అయ్యి వస్తుందా, లేకపోతే మనం ఏదన్నా చిన్న కమాండ్స్ ద్వారా దాన్ని అన్లాక్ చేసుకోవాలా, లేకపోతే బూట్ లోడర్ అన్లాక్ చేసి మనం కస్టమ్ రికవరీ ద్వారా దాన్ని అన్లాక్ చేసుకోవాలనేది ప్రాపర్గా డీటెయిల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఖచ్చితంగా రియల్మీ 3 డివైస్ వచ్చిన తర్వాత మనం దాన్ని క్లారిటీగా చెప్పగలం అనమాట. సో ఈ విషయంలో కాకుండా కొంచెం కలర్ వైజ్ 6 కూడా వీళ్ళు ఫస్ట్ టైం ఈ డివైస్లోనే తీసుకొస్తున్నారు. కలర్ వైజ్ 6 అనేది కొంచెం పర్లేదు, కలర్ వైజ్ 5 కంటే కొంచెం బెటర్గా అడ్వాన్స్గా ఉంటుంది. సో దీంట్లో బై డిఫాల్ట్ మనకి యాప్ డ్రాయర్ ఉంటుంది, ఫుల్ స్క్రీన్ జెస్చర్స్ ఉంటాయి, అలాగే మనకి రకరకాల కొన్ని ఫీచర్స్ ఏవైతే మనకి ఇప్పుడు షామీ MIUI ఆఫర్ చేస్తుందో అలాంటి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేశారని చెప్తున్నారు. అదే కాకుండా లాంచ్ ఈవెంట్లో మాధవ్ సేత్ అయితే ఒక క్లియర్ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే షామీ MIUIలో ఉన్నట్టు యాడ్స్ అయితే ఖచ్చితంగా కలర్ వైజ్ 6లో అయితే ఉండవు. మేమైతే యాడ్స్ని సేల్ చేయము, ఓన్లీ ఫోన్స్ మాత్రమే సేల్ చేస్తామని ఒక చిన్న సెటైర్ కూడా వేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే కొన్ని పాయింట్స్ విషయంలో మాత్రం రియల్మీ 3 పర్లేదు, 9,000 బడ్జెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చని అర్థమవుతుంది. సో ఈరోజు రిలీజ్ చేసిన రియల్మీ 3 ఫుల్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఇది ఒక 6.2 ఇంచెస్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD+ రిజల్యూషన్ అయితే ఖచ్చితంగా కాదు. సో కానీ మనకి 9,000 బడ్జెట్లో ఆల్రెడీ అక్కడ మనకి ఫుల్ HD+ రిజల్యూషన్తో డిస్ప్లేస్ అనేవి మంచి ఫోన్లు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్ విషయంలో మాత్రం మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది మనకి డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది, అలాగే ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీన్ని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేశారని చెప్తున్నారు. కానీ షామీ రెడ్మీ నోట్ 7లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీనికి ఒక ₹1,000 మాత్రమే ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఒక్క విషయంలో మాత్రం, అంటే ఈ డిస్ప్లే విషయంలో మాత్రం మనం ఒకసారి ఆలోచించాలి. ఇక రెండోది ఏంటంటే దీంట్లో ఉన్న ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్, 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. పర్లేదు, ఈ బడ్జెట్లో అంటే మనకి 9,000 బడ్జెట్లో P70 ప్రాసెసర్ తీసుకొచ్చారంటే కొంచెం మంచి విషయమే చెప్పాలి. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్. దీంట్లో మొత్తం మనకి 8 కోర్లో ఫస్ట్ 4 కోర్స్ మనకి ARM Cortex A73 కోర్స్ ఉంటాయి, 2.1 GHz స్పీడ్ దగ్గర అయితే ఉంటాయి. ఇక రిమైనింగ్ 4 కోర్స్ మనకి యావరేజ్ పెర్ఫార్మెన్స్ కోసం అనమాట. అంటే మనకి ఎఫిషియన్సీ కోర్స్ అంటారు వీటిని. బ్యాటరీ కన్జంప్షన్ లాంటివి హ్యాండిల్ చేస్తూ ఉంటాయి, చిన్న అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంటాయి. ఈ 4 కోర్లు మనకి ARM Cortex A53 కోర్స్ని వాడారు. ఫస్ట్ 4 కోర్స్ మనకి పవర్ఫుల్ కోర్సు, మిగతా 4 కోర్స్ మాత్రం మనకి ఎఫిషియన్సీ కోర్స్ అనమాట. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి మాలి G72 MP3 గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. సేమ్ ఇదేదైతే మనం రియల్మీ 1లో చూసామో మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్లో సేమ్ గ్రాఫిక్స్ని దీంట్లో వీళ్ళు కంటిన్యూ అవుతుంది. మీడియాటెక్ హీలియో P60, P70 రెండింటిలో కూడా మనకి సేమ్ గ్రాఫిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో గ్రాఫిక్స్ పరంగా మనకి పబ్జీ లాంటి హెవీ గేమ్స్ని హ్యాండిల్ చేయగలదంటే ఖచ్చితంగా హ్యాండిల్ అయితే చేస్తుంది. కానీ వీళ్ళు లాంచ్ ఈవెంట్లో మాత్రం పబ్జీతో కంపేర్ చేయకుండా ఏదో ఒక కొత్త గేమ్ గురించి వీళ్ళు మాట్లాడారు. ఫ్రీ ఫైర్ ఏదో ఒక గేమ్ గురించి మాట్లాడారు. అది కాకుండా ANTU బెంచ్ మార్క్ స్కోర్లో కూడా మనకి షామీ రెడ్మీ నోట్ 7 కంటే కొంచెం బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చూపిస్తున్నారు. ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్లో కూడా ఇది బెటర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుందని చెప్తున్నారు. కానీ వీళ్ళు అంతకంటే హెవీ గేమ్ అయిన పబ్జీ గురించి అయితే లాంచ్ ఈవెంట్లో మెన్షన్ చేయలేదు. ఇది ఒక పాయింట్ అయితే మనం ఆలోచించాలి. కానీ ఓవరాల్గా మాత్రం మీడియాటెక్ హీలియో P70 మాత్రం పబ్జీ గేమ్ని బెటర్గానే హ్యాండిల్ అయితే
చేయగలదు. ఇక దీంట్లో మనం బడ్జెట్లో మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. కెమెరాస్ ఒకసారి చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి యాజ్ యూజువల్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. కానీ దీంట్లో మాత్రం ఫస్ట్ టైం వీళ్ళు వెర్టికల్ డిజైన్లో ఈ కెమెరాలు అనేవి సెట్ చేశారు. సో దీంట్లో ఫస్ట్ కెమెరా మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా. సో దీని అపర్చర్ f1.8 ఉంటుంది. అలాగే దీంట్లో మనకి పిక్సెల్ సైజు 1.12 మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక రెండోది మనకి 2 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది కేవలం మనకి డెప్త్ సెన్సింగ్ కోసమే యూజ్ అవుతుంది. దీంట్లో వీళ్ళు ఏదైతే మెయిన్ కెమెరా ఉందో ఆ కెమెరా చుట్టూ ఒక ఎల్లో కలర్ రింగ్ను అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వాళ్ళ కంపెనీ బ్రాండ్ కలరు ప్లస్ అలాగే కొంచెం స్టైలిష్గా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ కెమెరాలో మనకి ఏఏ బ్యూటిఫై మోడ్ 2.0 ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంటుంది, అలాగే ఏఎస్సీన్ డిటెక్షన్ లాంటివి అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేయదు. స్లో మోషన్ రికార్డింగ్ కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f2.0 ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి పిక్సెల్ సైజు 1.12 మైక్రాన్ ఉంటుందని చెప్తున్నారు. సో దీంట్లో కూడా మనకి ఏఎస్సీ డిటెక్షన్ లాంటివి ఉంటాయి. అది కాకుండా మనకి 297 ఏమో ఫేస్ రికగ్నిషన్ పాయింట్స్ అయితే ఇది రికగ్నైజ్ చేయగలదని చెప్తున్నారు. అంటే మనకి ఫేస్ లాక్ సపోర్ట్ అప్పుడు యూజ్ అవుతుంది. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. 4230 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇది ఒక కొంచెం పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి షామీ రెడ్మీ నోట్ 7లో మనకి క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి 18 వాట్స్ అయితే దాంట్లో సపోర్ట్ చేస్తుంది. కాకపోతే అఫ్కోర్స్ దాంట్లో వచ్చే ఛార్జర్ మనకి 10 వాట్స్ ఛార్జరే. మళ్ళీ 450 రూపాయలు పెట్టి మనం క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేసే ఛార్జర్ని అఫీషియల్ mi.comలోంచి కొనుక్కోవాలి. ఇక దీంట్లో కూడా మనకి ఏదైతే రియల్మీ 3 ఉందో దీంట్లో కూడా మనకి 10 వాట్స్ ఛార్జర్ ఇస్తారు, కానీ దీంట్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అలాగే దీంట్లో మనకి స్టిల్ మైక్రో యూఎస్బీ పోర్టే వస్తుంది, కానీ టైప్ సి మాత్రం సపోర్ట్ చేయదు. ఇక దీంట్లో మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కలర్ వైస్ 6తో వస్తుంది బై డిఫాల్ట్. ఇది ఆండ్రాయిడ్ 9.0 పై అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కలర్ వైస్ 6 అనేది కలర్ వైస్ 5కి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. చాలా ఫీచర్స్ దీంట్లో వీళ్ళు యాడ్ చేశారని చెప్తున్నారు. అలాగే మనకి ఇండియాలో చాలా మంది రిక్వెస్ట్ చేసిన ఫీచరు యాప్ డ్రాయర్. ఈ యాప్ డ్రాయర్ కూడా దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. అలాగే ఇది మనకి ఫుల్ స్క్రీన్ జెస్చర్స్తో కూడా వస్తుందని చెప్తున్నారు. సో ఏదైతే మనకి షామీ ఫోన్స్లో కనిపిస్తుందో ఫుల్ స్క్రీన్ జెస్చర్స్, అది కాకుండా ఆండ్రాయిడ్ పైలో ఇది డిఫాల్ట్ ఫీచర్ అనమాట. సో దీన్ని కూడా వీళ్ళు దీంట్లో యాడ్ చేశారని చెప్తున్నారు. ఇక దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. సో ఒకటి 3GB ప్లస్ 32GB వేరియంట్ 8999 పెట్టారు. 4GB ప్లస్ 64GB వేరియంట్ మనకి 10999 పెట్టారు. దీంట్లో మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది అనమాట. అంటే 2 సిమ్ కార్డులు ఎట్ ఏ టైము పెట్టుకోవచ్చు, ప్లస్ మీకు ఒక SD కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇది డ్యూయల్ సిమ్, డ్యూయల్ వోల్టీ కూడా సపోర్ట్ చేస్తుంది స్టాండ్ బై మోడ్లో. సో ఇది ఓవరాల్గా రియల్మీ 3 గురించి వాళ్ళు రిలీజ్ చేసిన స్పెసిఫికేషన్స్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఆ ప్రైస్లో అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎప్పుడంటే షామీ రెడ్మీ నోట్ 7 లేనప్పుడు, అంటే ఒకవేళ షామీ రెడ్మీ నోట్ 7 ఆ ప్రైస్ రేంజ్లో లేకపోతే ఖచ్చితంగా దీని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. కాకపోతే ఇప్పుడు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 లాంటివి కూడా ప్రైస్ తగ్గి మనకి అదే ప్రైస్లో కొంచెం దీనికి గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. దాంట్లో కూడా మనకి ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. కొంచెం డిజైన్ పరంగా కొంచెం అది బెటర్గానే ఉంటుంది. అది కాకుండా అది మీకు స్టాక్ హండ్రెడ్ ఫీల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదైతే కొంచెం ఆ బడ్జెట్లో చూడొచ్చు. కానీ ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఇక రియల్మీ ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా పర్లేదు, నేనైతే కొనొద్దు అని చెప్పాను, కానీ దానికంటే మీకు ఒక 1000 రూపాయల బడ్జెట్లో ఇంకొంచెం బెటర్ ఆప్షన్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక ఇది మీకు మార్చి 12వ తారీఖు నుంచి సేల్లోకి అయితే వస్తుంది. సో దీంట్లో వీళ్ళు HDFC క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే ఆ రోజు ఎవరైతే మార్చి 12న దీన్ని కొనాలనుకుంటారో ఒక 500 రూపీస్ అయితే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలాగే జియో ఆఫర్స్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి దీని గురించి. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ 3 గురించి అయితే కొంచెం డిసప్పాయింట్ ప్లస్ కొంచెం కొన్ని ఫీచర్స్ అయితే మనం ఖచ్చితంగా దీంట్లో చూడాల్సిన ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. కలర్ వైస్ 6 లాంటివి ఖచ్చితంగా దీని అయితే నేను కొనడానికి ట్రై చేస్తాను. కొన్ని తర్వాత కలర్ వైస్ 6లో ఉన్న ఫీచర్స్ ఏంటి, ఎలా ఉండబోతుందని మీకు ఒక షార్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.